ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, ఈరోజు శనివారము ఇంకా హనుమాన్ జయంతి. ఈ ఒక్క మంత్రాన్ని చెప్పుకుంటే చాలు, ఖచ్చితంగా నీకు ఎలాంటి కష్టాలున్నా ఇలాగే తీరిపోతాయి అని బాబాగారు అయితే మనతో ఈ సందేశాన్ని చెప్పాలనుకుంటున్నారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మనం ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకున్నా కూడా ఎలాంటి ప్రయోజనం లేక చాలా బాధపడుతూ ఉంటాం కదండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారనమాట గురూజీ సీతారామరాజు గారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989794560. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదా. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే గురూజీ సీతారామరాజుకి ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది చెప్పించుకోండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. తల్లి, నేను చెప్పేది శ్రద్ధగా విని నీకు మనస్ఫూర్తిగా ఆ పని చేయాలి అనిపిస్తే అప్పుడు చెయ్యి. అంతేకాని మనస్సులో ఇష్టం లేకుండా బాబా నన్ను ఈ పని చేయాలని ఆదేశించారు కదా, చేయకపోతే నన్ను శిక్షిస్తారు అని నువ్వు ఎప్పటికీ కూడా అనుకోకూడదు. ముందుగా ఒక విషయం తెలుసుకో, అది ఆదేశం కాదు. ఈ పని చేసే సామర్థ్యం నీకు ఉంది కనుక నిన్ను ఎంచుకున్నాను. నీ ముందు జన్మల పుణ్యఫలాల వలన ఇప్పుడు నీవు ఉన్నతమైన జీవితం అనుభవిస్తున్నావు. ధన బలం పుష్కలంగా ఉంది. అలాగే బంధువర్గం నీకు ఎల్లప్పుడూ అనుకూలంగా ఉన్నారు. అనుకూలమైన భార్య, పిల్లలు, పైగా నువ్వు ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతంగా నడుస్తుంది. అందుకే నేను నిన్ను ఎంచుకున్నాను. నీవు చేయాల్సిన పని ఏంటో తెలుసా? 10 మందికి చేయూతనివ్వు. తల్లిదండ్రులను కోల్పోయి అనేక ఇబ్బందులు పడుతున్న పసివారికి దుస్తులు, ఆహారం, వారికి కావలసిన అవసరాలకు నీవు సహాయపడుతూ నీ స్నేహితులతో కూడా చెప్పి చేయించు. పిల్లల ఆదరణకు నోచుకొని వృద్ధులకు ఆహారం, ఔషధాలు అందివ్వండి. మీలాంటి ధనికులు కొంతమంది కలిస్తే ఎన్నో మంచి పనులు చేసే అవకాశం ఉంది. మీరు చేసే ఈ పనులు మీ కుటుంబ వృద్ధికి తోడ్పడతాయి. అయితే నేను చెప్పింది నువ్వు ఎంత చేయాలని అనుకున్నావో అంత మాత్రమే చేస్తే చాలు. ముందు నీ కుటుంబం యొక్క మంచి చెడ్డలు చూడడం నీ బాధ్యత. తర్వాతే ఎవరికైనా పడాలన్నది. ఎందుకంటే నీ భార్య, పిల్లలు బాధపడుతూ ఉంటే నీవు ఎవరికి సహాయపడినా అది వ్యర్థమవుతుంది. వారికి అందించే సదుపాయాలు చేస్తూనే నలుగురిని పోగు చేసుకొని సేవా కార్యక్రమాలు చేయి. నువ్వు ఎప్పుడు కూడా పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని, నీ జీవితం ఎప్పుడు కూడా ఆరోగ్యంగా అష్టైశ్వర్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ చిన్న మంత్రాన్ని నువ్వు ఈ హనుమాన్ జయంతి రోజు పఠిస్తే చాలు. ఆ హనుమంతుని ఆశీర్వాదం నీకు ఎల్లవేళలా ఉండి నీ జీవితం అనేది ఎంతో వృద్ధిలోకి చెందుతుంది. నువ్వు ఏ పని మొదలుపెట్టినా కూడా ఆ కార్యం అనేది నీకు ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇప్పుడు ఆ మంత్రం ఏంటో చెప్తాను, శ్రద్ధగా విని నువ్వు పఠిస్తే చాలు. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మంత్రాన్ని నువ్వు నీకు అంటే ఒక 11 సార్లు కానీ, 21 సార్లు కానీ, 5 సార్లు కానీ, 9 సార్లు కానీ ఈరోజు చదివితే చాలు. చూసి చదవండి. ఖచ్చితంగా మీరు మీ సంకల్పాన్ని చెప్పుకొని ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మంత్రాన్ని చదివితే చాలు. ఖచ్చితంగా మీరు అనుకున్న కార్యం ఏదైనా సరే, మీరు అనుకున్న మంచి పనులు ఏవైనా సరే అవి ఖచ్చితంగా మీకు నెరవేరి మీరు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ మంత్రాన్ని మీరు ఈరోజు ఉదయం నుంచి రాత్రి పడుకునేటప్పుడు ఏ సమయంలోనైనా ఖచ్చితంగా నేను చెప్పినట్లు చేస్తే చాలు. మీరు ఏ పని అనుకున్నా సరే అది ఖచ్చితంగా మీకు జరుగుతుంది అని బాబాగారు అయితే చెప్తున్నారండి. నిన్ను బాధ పెట్టే అవకాశం ఎప్పుడు కూడా నేను ఎవరికి ఇవ్వను. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలన్నది నీ ఆలోచన, కోరిక. అయితే ఎల్లవేళలా ఒకేలాగే ఉండదు కదా. అంటే సాధ్యమేనా చెప్పు? నీవు ఎదుటి వారిని చూసి వారు ఎల్లప్పుడూ ఆనందంగా నవ్వుతూ హాయిగా గడుపుతున్నారు. నాకెందుకు ఇలా అన్ని సమయాల్లో బాధపడుతూ ఉంటావు? నీ బాధకు కారణం ఎదుటివారా లేక నీవేనా? ఆలోచించు.
నువ్వు నిర్మలమైన మనస్సుతో ఆలోచిస్తే సమాధానం ఏంటో తెలుస్తుంది. ఎవరైనా నిన్ను ఒక్క మాట అని కించపరిస్తే అప్పుడు బాధపడడం సహజం. కానీ ఇప్పుడు నువ్వు చేసేదేంటో నీకు తెలుసా? బాబా, ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితులు ఇచ్చావు? నా మీద దయ లేదా? నిత్యం నన్ను బాధించే వారితో పాటుగా నీవు కూడా నన్ను బాధిస్తున్నావు అంటూ నా పైన నిందలు వేస్తావు. నిన్ను ఇంకొందరు కష్టపెట్టే అవకాశం లేదు. ఎందుకంటే నిన్ను నువ్వే కష్టపెట్టుకుంటున్నావమ్మా. ఎదుటివారి ఆనందం చూసి నువ్వు బాధపడతావు తప్ప వారు వచ్చి నిన్ను ఏమీ అనలేదు కదా. వారి జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో ఎవరికీ తెలీదు. ఎన్ని సమస్యలు ఉన్నా ఉన్నంతలో సంతోషంగా ఉండాలని వారు అనుకుంటున్నారేమో. అలాగే ఎల్లప్పుడూ చిరునవ్వు కలిగి ఉంటే ఎంతటి సమస్యలైనా సరే తొలగిపోతాయని వారు నమ్ముతారేమో. ఒకటి తెలుసుకో, బాధ, కష్టం, నష్టం లేని వారంటూ ఎవరు ఉండరు. నీకు ఉన్నంతలో సంతోషంగా ఉండటానికి ప్రయత్నించు. నీ ప్రవర్తన నీ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుంది. నీకు చాలామందికి ఉన్నట్లు ఆస్తులు లేకపోవచ్చు, కానీ లోటు లేకుండా గౌరవమైన జీవితం గడిపే స్థాయిలోనే నువ్వు ఉన్నావు కదా. ఇక నుండైనా ప్రశాంతమైన మనసుతో ఉంటే ఆర్థికంగాను కాకుండా ఆరోగ్యపరంగాను కూడా నీకు నీ వాళ్ళకు మంచి జరుగుతుంది. నీవు ఈ విధంగా మనసు పాడు చేసుకొని ఆలోచనలను బదులు జీవితంలో ఉన్నతంగా ఎదిగే ఆలోచనలు పెంచుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. ఎప్పుడు కూడా నువ్వు చల్లగా ఉండాలి. నాకు ఎప్పుడు కూడా అంతా మంచి జరుగుతుంది. నేను చేసేవన్నీ అన్నీ మంచి పనులు. కావున భగవంతుడు నాకు ఇంత మంచి స్థాయి ఇచ్చాడని నువ్వు భ్రమలో ఉన్నావు. నిజమే, ఈరోజు నువ్వు చాలా మంచి స్థితిలో ఉన్నావు. కానీ అది ఈ జన్మలో నువ్వు చేసిన పుణ్యఫలం కాదు. ఇది నీ ముందు జన్మ ఫలితం. అదే నీవు ఏం చేసినా కాపాడుతుంది. అలాగని ఎల్లవేళలా అది నీకు అక్కరకు రాదు. నీవు ఎంత గర్వంతో నా యొక్క ఆలయ సందర్శనం, నా పూజలు, మొక్కుబడులు తీర్చడం నాకు చాలా అయిష్టం. నా ముందు అందరూ ఒకటే. ధనవంతులు, పేదవారు అన్న తేడా నాకు ఎన్నడూ కూడా లేదు. నాకు కలిమి లేమి అన్నది కాదు, గుణం ఎటువంటిది అనేదే ముఖ్యం. సరే, నీవు ఇప్పుడు అనుకుంటున్నావు కదా, బాబా నాకు ఏది కోరినా తక్షణం ఇస్తారని చెప్పుకుంటావే. మరి నేను ఇచ్చిన దానిని నీవు మాత్రమే అనుభవిస్తే ఫలితం ఏముంది? కాస్తైనా అవసరార్థులకు అందివు. అది చేయలేనప్పుడు నీవు నాకు ఎన్ని కానుకలు ఇచ్చినా ఉపయోగమే లేదు. అన్నిటికన్నా ముందు నువ్వు గర్వాన్ని విడిచిపెట్టి అందరినీ సమానంగా చూడు. ఎవరిని హేళన చేయకు. నీకు కప్పిన గర్వమనే తెర తొలగించు. నీవు మారకపోతే వచ్చే పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయి. తర్వాత నీవు బాబా నన్ను కాపాడు అని ప్రాధేయపడిన ఉపయోగం ఉండదు. అది నీకు ఖచ్చితమైన హెచ్చరిక అని నువ్వు మసులుకో తల్లి. నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలనేదే నా తాపత్రయం. త్వరలోనే నువ్వు శుభవార్త వినబోతున్నావు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న విషయం. ఇక నీ జీవితంలో అన్నీ కూడా సుఖ సంతోషాలతో నీ జీవితం అనేది గడుస్తుంది. నీకు ఎప్పుడు కూడా నా శుభాకాంక్షలు అందుకో. నీ స్థితిగతుల్లో పెను మార్పులు వస్తున్నాయి. తల్లడిల్లిపోతున్న నీ జీవితం ఇదిగో ఇప్పటి నుంచి హాయిగా ప్రశాంతంగా మారబోతుంది. ఎప్పుడైనా నీ కుటుంబం అన్నీ కోల్పోయిందో ఆ రోజు నుండి అందరూ మిమ్మల్ని ఒంటరి వారిని చేశారు కదా. చివరికి నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు కూడా మిమ్మల్ని చూసి అనరాని మాటలు అన్నారు. ఇప్పటికీ అంటూనే ఉన్నారు. అయినను ఇప్పుడు మీ కుటుంబం కష్టాల వలయం నుండి బయటకు పడ్డారు. ఇక మీదట మంచి యోగాలు కలిగి వస్తాయి. ఏ పని మొదలుపెట్టినా విజయవంతమవుతుంది. సమస్త సుఖాలు మీ ముందుకు వచ్చి ఎదురు చూస్తున్నాయి. అవమానాలు పడిన చోటే గౌరవ మర్యాదలతో చూస్తారు. హేళన చేసిన వారే పొగడ్తలతో ముంచెత్తుతారు. జాగ్రత్తగా ఉండాలి సుమా, జాగ్రత్తగా ఉండాలి. మీ మంచితనం చూసి మీరు పేదరికంలో ఉన్నప్పుడు కూడా మీతోనే ఉన్నవారిని ఎప్పుడూ కూడా వదిలిపెట్టకు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని హేళన చేసిన వారు, అగౌరవపరిచిన వారు ఇప్పుడు మీ దగ్గరకు చేరుతారు. వారితో మితంగా ఉండడం అన్ని విధాల ఉత్తమం. నేను చెప్పింది గుర్తుందా? పేదవారికి వీలైనంత సహాయం చేయి. ఎవరైనా వారి బిడ్డకు వివాహ నిమిత్తం సహాయం కోరితే లేదనకు. కొద్ది మొత్తం అయినా సరే అందించాలి. నీ దగ్గర ఉంటే అందించకపోవడం అది నువ్వు చేసిన తప్పే అవుతుంది. అనారోగ్యంతో బాధపడే వారికి వైద్యం చేయించటంలో, ఆకలిగా ఉన్నవారికి ఆహారం అందించడంలో, పేద పిల్లల చదువుకు సహాయం అందించు. నీవు కష్టాలన్నీ దాటుకొని ఒడ్డుకు చేరావు కనుక అందులో ఉండే ఇబ్బందులు నీకు తెలుసు కదమ్మా.
నీవు చేసే ప్రతి మంచి పని నీ బిడ్డలకు రక్షణ కవచంలా మారి వారిని ఎల్లప్పుడూ ఉన్నత స్థానాల్లో నిలబెడుతుంది. నీ వంశం ఎల్లప్పుడూ కూడా సిరి సంపదలతో విలసిల్లుతుంది. అయితే ఇది తెలుసుకో, నీ తల్లిదండ్రులు నిన్ను చులకనగా చూసింది ఎందుకో తెలుసా? చేతులారా మీరు కష్టాలన్నీ కూడా కొని తెచ్చుకొని తిండికి కూడా ఇబ్బంది పడుతున్నారనే బాధలో అన్న మాటలే తప్ప వారికి నీ మీద ఎంత ప్రేమో నీకు తెలియదా చెప్పు? ఇప్పుడు వారి ఆనందానికి హద్దులు ఉండవు. కావున వారిని దూరం చేసుకోవద్దు. సంతోషంగా మీరు మీ తల్లిదండ్రులతో ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారు. తల్లి, అనవసరమైన ఆలోచనలు చేస్తూ కాలయాపన చేస్తున్నావెందుకు? నీవు ఏది చేయాలనుకుంటున్నావో దాని మీద దృష్టి పెట్టు. నీలో ఉన్న పెద్ద లోపం నీకంటూ ఒక సొంత ఆలోచన లేకపోవడం. నీవు చేస్తున్న పని బాగానే ఉంది, కానీ అయినా సరే ఎదుటివారు ఎవరైనా వారి వృత్తులు వారికి తెలిసిన పనిలో వారు మంచి స్థాయికి వెళ్ళారు అంటే నువ్వు కూడా వారి వెనుకే పరుగులు తీస్తున్నావు. ఇక్కడ నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకోవడం లేదు. వారికి ఏ పనిలో అయితే నైపుణ్యం ఉందో ఆ పనిలో వారు ఉన్నత స్థాయికి వెళ్తున్నారు. నీకు ఆ పనిలో నైపుణ్యం లేదు. నీవు మరలా మొదటి నుండి ఆ పనిలో నైపుణ్యం సంపాదించాలి. ఎదగాలి అంటే ఎంతో సమయం పడుతుంది కదా. నువ్వు ఇప్పటికే ఎంతో ఆలస్యం కూడా చేశావు. నీకంటూ కొన్ని పనులు వచ్చు, వాటిలో నీకు ఎంతో నైపుణ్యం ఉంది కూడా. ఆ పని మీద దృష్టి పెడితే నువ్వు వారికంటే ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతావు. ఎందుకంటే నువ్వు ఏదైనా పని నేర్చుకునేటప్పుడు ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటావు. ఆ నేర్చుకున్న విద్య నీ మనసులో నిలిచిపోతుంది కనుక నువ్వు అన్ని వైపులా పరుగులు పెట్టవద్దు. నీకు వచ్చినది, నీకు నైపుణ్యం ఉన్నది, నీ మనసుకు నచ్చినది చెయ్యి. చూసిన అన్ని దారులలోనూ పరుగులు పెడితే రెంటికి చెట్ట రేవడికి మళ్ళీ నువ్వు ఏ పనికి పనికిరాని వాడిగా తయారవుతావు. అందువలన నీకు మానసిక అశాంతి కలుగుతుంది. అంతకు మించి ఉపయోగం అంటూ ఏమీ ఉండదు. నీకు వచ్చిన పనిలో నైపుణ్యం ఉన్న పనిలో ప్రవేశించు. నీ దగ్గర అందుకు సరిపడగా ధనం లేకపోతే చిన్నగా మొదలుపెట్టు. చిన్నగా చేయి. ఒక్కొక్క మెట్టు ఎక్కు. ఒక ఉన్నత స్థాయికి చేరు. ఇలా కాలం వెళ్ళదీస్తూ ఆలోచనతోనే గడిపేస్తే నిన్ను ఎవరు కూడా గౌరవించరు. లాభమో నష్టమో ఏదో ఒక పని చేస్తూ ఉండు. చివరికి నువ్వు లాభాల బాట పడతావు. అంతే తప్ప చూసిన ప్రతి పని నేను చేయగలను అని పరుగులు పెట్టడం, కొన్ని రోజులకు ఆపివేయడం ఇలా చేస్తూ ఉంటే నువ్వు ఏది కూడా సాధించగలవు చెప్పు? ఏమీ సాధించలేవు. జీవితం అంతా వ్యర్థమైపోతుంది. ఆలోచించి నిర్ణయం తీసుకో. నీకు మనసు స్థిమితంగా ఉండాలని, ఆలోచన జ్ఞానం పెరగాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నీ పనిపై దృష్టి పెట్టి ఆ ఉన్నత స్థాయికి ఎదగాలని నా ఆశీస్సులు నీతో పాటు ఆ హనుమంతుని ఆశీర్వాదం కూడా నీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా నా ఆశీర్వాదం నీకు తెలుపుతున్నాను అని బాబాగారు అయితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారు కదండి. ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ చిన్న మంత్రాన్ని నువ్వు పఠిస్తే చాలు అని బాబాగారు అయితే మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారనమాట. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చుంటుంది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే బెల్ సింబల్ కూడా వస్తుంది. దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను బాబాగారి కొత్త వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీ మొబైల్కి ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు బాబాగారి సందేశాలన్నీ చక్కగా వినొచ్చు. వినడమే కాదు ఇంకొంతమందికి కూడా షేర్ చేయడానికి మీరు ప్రయత్నం అయితే చేయండి. మీ ప్రయత్నమే నాకు ఎంతో సహాయపడుతుంది. మీరు చేసే ప్రతి ఈ చిన్న లైక్ వలన మన వీడియో ఇంకొంతమంది సాయి భక్తులకు రీచ్ అవుతుందన్నమాట. సాయంత్రం సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీర్వాదం అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.